స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఉంటాయి సాధారణంగా బ్యాంకుల్లోనని లేకపోతే రైల్వేలోనని. ఇప్పుడు ధోని ఒకప్పుడు రైల్వేలో అలాగే కదా పనిచేసింది. అట్లాగే బ్యాంకులో ఇట్లా పనిచేసేవాళ్ళు అంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చాక వాళ్ళు ఆ ఉద్యోగం చేసేది ఏం లేదు. వీళ్ళ ధోని వీళ్ళు ఆట ఆడుకుంటుంటారు, వాళ్ళు నెలవారీ జీతం ఇస్తుంటారు. ఒక స్టేజీకి అవసరమైనటువంటి సమయంలో ప్రమోషన్స్ అవి కూడా నడుస్తుంటాయి. మహేంద్ర సింగ్ ధోని ఒకప్పుడు తను క్రికెట్ ఆరంభంలో రైల్వేలో పనిచేసిన అది వదిలేసుకుని ఆ తర్వాత క్రికెట్ మీదకి వచ్చాడు. తర్వాత తను అంటే అప్పట్లో రైల్వే జట్టు కోసం ఆడినటువంటి వాడు, టీసీగా పనిచేసినటువంటి సందర్భం. ఆ తర్వాత కాలంలో అతను ఆర్మీలో చేరాడు. ఇప్పుడు ప్రాదేశిక ఆర్మీ అంటారు ఇట్లాంటి వాళ్ళని. అంటే ఆర్మీలో పోస్ట్ ఉంటుంది, డిజిగ్నేషన్ ఉంటుంది, వీళ్ళకి చిన్నపాటి ట్రైనింగ్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారనమాట. అట్లాగే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ వచ్చి సేవల్లోకి దిగమని చెప్పేసి భారత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సైనికాధికారులు అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఎవరి దీంట్లో ఉన్నారో అందులోకి వెళ్ళి చేయమన్నారు. ఇప్పుడు అనురాగ్ ఠాగూర్ కూడా ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టులో ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు వాళ్ళని వచ్చి అక్కడ రిపోర్ట్ చేయమని చెప్పారు. కాబట్టి ధోని ఇప్పుడు సైన్యానికి పనిచేయబోతున్నాడు.